అయితే ఎప్పుడు పెడుతున్నామంటారా వీడియో అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే చరణ్ కోసం ఎప్పుడు మాట్లాడుకున్న తప్పులేదు. బట్ ఏంటంటే పెద్ది అనేది ఒక పెద్ద విధ్వంసమే చేసింది గైస్. అంటే ఎంత లెక్కలో చేసింది అంటే ఈవెన్ ఈరోజు అల్లు అర్జున్ గారు అప్డేట్ వచ్చింది, అలాగే దాంతోపాటు అఖిల్ అక్కినేని. సో వాళ్ళిద్దరు అప్డేట్స్ వచ్చినా సరే స్టిల్ ఇంకా పెద్ది అనేది చాలా ట్రెండింగ్లోనే నడుస్తుందన్నమాట. సో ఇప్పుడు కూడా మీరు ట్విట్టర్ ఓపెన్ చేస్తే పెద్ది అనే హ్యాష్ ట్యాగ్ ఇంకా ట్రెండింగ్లోనే ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. ఎందుకంటే నిన్ననే మనకి హిందీలో రిలీజ్ చేశారు. హిందీ వాళ్ళు అయితే ఇంకా మ్యాడ్ అయిపోతున్నారు అనమాట. అంటే మేబీ చాలా తక్కువ సినిమాలకు అలా జరుగుతూ ఉంటుంది. అంతకు తోడు గేమ్ చేంజర్గా అయినా సరే అక్కడక్కడ బుకింగ్లు పడ్డాయి నార్త్లో అంటే ఓన్లీ రామ్ చరణ్ గారే. సో రామ్ చరణ్ గారికి ఏంటంటే ఖచ్చితంగా హిందీ మార్కెట్ పడలేదు గాయస్, అది అలానే ఉంది. పెద్ద గ్లింప్స్తో మరి ఇంకొకసారి ప్రూవ్ అయిందనమాట. బుచ్చిబాబు ఏంటంటే ఒక మంచి పని చేశాడు. సో హిందీలో కూడా చరణ్ గారితో డబ్బింగ్ చెప్పించాడు. ఆ డిక్షన్ అంతా కూడా చరణ్ గారు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి అయితే చేయడం జరిగింది. సో చాలా బాగుంది గైస్. నాకైతే చరణ్ అన్న ఎఫర్ట్స్ చూసి చాలా ముచ్చటేసింది అనమాట. సో మళ్ళీ గేమ్ చేంజర్లో అగైన్ మీకు కొన్ని లాంగ్వేజెస్లో చెప్పలేదు ఆయన, ఎందుకంటే ముందుగానే ఆయనకి తెలిసిపోయింది ఓకే సినిమా ఎలా ఉంది, ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పి ముందుగానే తెలిసిపోయింది. అందుకే ఎంతలో ఉండాలో అంతలోనే చెప్పి వెళ్ళిపోయాడు. అంతే తప్ప ఇది ఓవర్గా మాట్లాడలేదు, ఓవర్గా పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఇది ఎలా కాదనమాట. ఇదేంటంటే ఒక ర్యాంప్ ఆడించే స్టోరీ కాబట్టి చరణ్ అన్న ఆయనంతటా ఆయనే దిగాడు. సో ఆయనంతటా ఆయన మొత్తం అంతా కంప్లీట్ చేసుకుంటున్నాడు అనమాట. సో మరి ఈరోజు వచ్చిన 2 అప్డేట్స్ కూడా దానికి సంబంధించి వీడియో ఇంకోటి నేను పోస్ట్ చేస్తాను గైస్. మేబీ దాన్ని చాలా తక్కువ మంది చూస్తారు, మేబీ నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఎక్కువ ఫాలోవర్స్ అంతా కూడా చరణ్ గారు అభిమానులే కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, వాళ్ళకి ఏదైతే కావాలో అది నేను అందించాలి కాబట్టి నేను చేస్తూ ఉంటాను వాళ్ళ కోసమే. దాంతో పోల్చుకుంటే తెలుగులో హిందీలో అన్ని దగ్గరలో కూడా ఒక డీసెంట్ మార్క్ అయితే పడిందనమాట. గ్లింప్స్ వ్యూస్ పరంగా చూసుకుంటే తెలుగులో చూసుకుంటే ఇంకా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసింది గైస్. అంటే నేను కూడా ఏమో ఎక్కడో దగ్గర ఆగిపోద్దేమో, లేకపోతే ఒక కొత్త ఛానల్ కదా వృద్ధి సినిమాస్ అని చెప్పి ఒక తెలుగు ఛానల్. సో యూట్యూబ్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్లు, ఈవెన్ నాకున్నంత సబ్స్క్రైబర్లు కూడా లేదు, చాలా తక్కువ పేజ్. మొన్నే స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ అది. అలాంటి పేజ్లో రిలీజ్ చేసి కూడా ఆల్ టైమ్ రికార్డు కొట్టారు అంటే చరణ్ గారి స్టామినా వల్లనే. సో ఆ ఒక్క మొహాన్ని చూడడం వరకే అందరూ ఎగబడి అయితే ఆ వీడియో ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో చరణ్ గారికి ఖచ్చితంగా గ్లింప్స్కి వచ్చిన ఆ మూమెంటే త్రూ అవుట్ ద సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఉండాలి అని చెప్పి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారనమాట. సో చూద్దాం మరి ఏమవుతుందో. సో స్టే ట్యూన్ గైస్, చాలా అప్డేట్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.